చెప్పేది విని చక్కగా ఆచరించాలి. స్వామి వారి కళ్యాణ మండపం మీరెవరు కూడా మాట్లాడకూడదు. ఎంతో పుణ్యం ఉంటే కానీ మండపంలో వ్రతం చేసుకోవడం కుదరదు. కాబట్టి ఎవరు కూడా మాట్లాడక చెప్పేది విని చక్కగా ఆచరించాలి. నిర్మాణాలను చేయనందులో కూడా అందరూ కూడా నిర్మాణాలను చేసి భగవానికి కూడా సహాయం చేయండి. మేము వ్రత మండపాలు సత్తుకునే విధానం చెప్తున్నాను. పశువులకు మండపం మీద పశువుతో చేసిన వినాయకుడిని తమలపాకులు పెట్టుకోవాలి. ఈసారి మగవారు మిగిలిన తమలపాకులన్నీ చేతితో పట్టుకోండి. మగవారైనా ఒకరు వచ్చి వ్రతం చేసుకునేవారు నేను చెప్పినట్టుగా చేస్తూ ఉండాలి. మిగిలిన తమలపాకులన్నీ మగవారి చేతితో పట్టుకోండి. రెండు తమలపాకులు తమలపాకుతో వినాయకుడి మీద నీళ్ళు చల్లండి 4 సార్లు. పాదయోహవాక్యం సమర్పయామి, హస్తయోగం సమర్పయామి, స్నామయామి, స్నానం సమర్పయామి. మన దంపతులు కూడా అక్షతలు చేతితో పట్టుకోండి. గణేశాయ నమః 16 సార్లు అక్షతలు వినాయకుడి దగ్గర పూజ చేయండి. మహాగణాధిపతి మహావిష్ణువు భవయజ్ఞోపేత భద్రమే శ్రీధరేశ్వరాయ నమః, యంతాయ నమః, కవిరాయ నమః, గణేశాయ నమః, పూజాయ నమః, వేదాయ నమః, విద్యాయ నమః, గణాయ నమః, భవగణాయ నమః, గణాయ మహాగణాయ మహాగణాయ నమః, వక్రతుండాయ నమః, సర్వగణాయ నమః, హేమాయ నమః, సర్వలోకాయ నమః, సర్వసిద్ధాయ నమః. వేసేసి నమస్కారం చేయండి. జై బోలో గణేశ్ మహోదయ ప్రియ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా. నమస్కారం చేయండి. నమస్కారం సమర్పయామి. ఈసారి ఆడవాళ్ళు పల్లెము చేతితో పట్టుకోండి. ఆడవాళ్ళు పల్లెము చేతితో పట్టుకోవాలి. పల్లెల్లో ఉన్న ఒక చెక్క 2 అక్షంతలు తీసుకుని మగవారికి ఇస్తూ ఉండండి. ఒకరు వచ్చి వ్రతం చేసుకోండి. సత్యనారాయణ దైవం వందేహం ప్రభు విశ్వం నమో నమః సత్యదేవాయ ఓం నమః గోవింద. స్వామి వారి ఉద్దేశంగా గట్టిగా పైకి చేయాలి. చేయడంలో కూడా ఓం శ్రీ సత్యదేవాయ నమః గట్టిగా ఓం శ్రీ సత్యదేవాయ నమః. ఓం శ్రీ కుడి చేతితో స్వామి వారికి పూజించండి. ఓం జన్మల సర్వేతో హవిదామే నిర్మల సర్వగా భగవత్ బాధం చేరే సత్యనారాయణ స్వామినే నమః గోమాగ్రామయామి. అలా అగరబత్తులు దేవత దగ్గర పెట్టాలి కూడా కూర్చేయండి. గోమాగ్రామయామి దేవాలయ నమస్కారం చేయండి. దేవదర్శయామి అరటి వల మీద తమలపాకుతో నీళ్లు చల్లండి. దంపతులు కూడా మండపంలో పెట్టి అరటి వల మీద నీళ్లు చల్లండి. సత్యనారాయణ స్వామినే నమః అల్లైపలానివేదయామి. కుడి చేతితో అరటివలని స్వామి వారికి సాధువుంచండి. ఓం ప్రాణాయ స్వాహ, ప్రాణాయ స్వాహ, ఓం జనాయ స్వాహ, ప్రాణాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. తమలపాకుతో నీళ్లు చొప్పున నేల మీద పెట్టండి. హస్తోపచారాన్ని పాదోపచారాన్ని ధాతువులను సమర్పయామి. 2 అక్షంతలు స్వామి వారి మీద వేయండి. తాంబూలాన్ని పునశ్చలాన్ని సమర్పయామి. బాబు పైగా దేవాలయాన్ని దర్శనం చేసుకున్నట్టు కూడా ఈసారి మీకు ఇచ్చిన హామీ జరుపుకొని ఉంటుంది చూడండి. పల్లెల్లో ఉన్న పత్రి పుష్పాల అక్షంలో పక్కగా తీసుకోండి. ఆమె జరుపుకొని వెలిగించి స్వామి వారి 3 సార్లు చుట్టూ తిప్పండి. బాబు మన కులాలందరూ కూడా స్వామి వారి దర్శనం చేసుకున్నట్టు వెళ్ళండి. సదాశ్రేష్ఠో సత్యనారాయణ స్వామి
పుష్పం తీసుకుని కళ్ళగత్తి తలలో పెట్టుకోండి. మీ పిల్లలకి మీ కూడా చిన్న ముందులకి ఇవ్వండి. గోవిందా గోవిందా జాయమాన గోవిందో హరి గోవిందా మహాదేవా మహాదేవా ఆడవారు పళ్ళలో అక్షరం చేతబడబడి ఆడవారు పిల్లలలో అక్షరం చేతబడబడి గోవిందా. చూడండి, కార్తీక మాసంలో సోమవారం మహాపౌర్ణమి పుణ్య సమయంలో వ్రతం చేసే అవకాశాన్ని స్వామి కలుగు చేశారు. మీ అందరూ కూడా బాగుండాలని నమస్కారం చేసుకుని కథను శ్రద్ధగా వినండి. సమస్త విఘ్నమస్తు అస్మశ్రీ గురుజనానందాభ్యాం నమో నమః. జ్ఞానాన్వయం నిర్మల స్ఫటికాస్పదం ఆకారం సర్వవిద్యానాం హయగ్రీవోపాస్మహే. హయగ్రీవాయ నమః. సత్యదేవాయ నమో నమః. కథా ప్రారంభః. ఏకనాథ నైమిషారణ్యే రసే శ్రవణకాలయః ప్రపంచమయస్తనే సోతం పౌరాణికం కలు. పూర్వకాలన నైమిషమనోగ మహారణ్యమునందు శౌనకాల ఋషులందరూ కూర్చొని తపస్వాచరిస్తున్నారు. అక్కడికి సోతమహాముని వచ్చేసరికి సోతమహాముని చూసి శౌనకాల ఋషులందరూ కూడా లేచి నమస్కరించి ఒక ప్రశ్న వేశారు. ఆ ప్రశ్న ఏమిటంటే, సోతా మహానుభావ, మానవుల కష్టాలన్నీ తొలగిపోయి మానవులందరూ కూడా సుఖంగా జీవించడానికి ఏదైనా పుణ్యకార్యం ఉంటే తెలపండి స్వామి అని అడిగారు. సోతమహామి, ఓ మునీశ్వరులారా, పూర్వకాలం మీ ప్రశ్ననే వైకుంఠంలో ఉన్న శ్రీ మహావిష్ణువుడు నారద మహారాణి ఉన్నారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నారద కలియుగంలో మానవుల కష్టాలన్నీ తొలగిపోయి సుఖంగా జీవించడానికి ఒక వ్రతం కాదు, ఆ వ్రతమే సత్యనారాయణ వ్రతం. ఈ వ్రతాన్ని చేయడం వలన మానవులకు దుఃఖముల శోకములన్నీ నశించిపోతాయి, ధనధాన్యానికి సంపదలన్నీ కలుగుతాయి, స్త్రీలకు సంపూర్ణ సౌభాగ్యము, సంతానం లేని వారికి యోగ్యమైన మంచి సంతానం ఈ వ్రతము ద్వారా కలుగుతుంది. ఈ వ్రతమును చేయడం ముఖ్యముగా మాఘమాసము, వైశాఖ మాసము, శ్రావణ మాసము, కార్తీక మాసాలు ప్రశస్తమైన మాసములు. సెల్ ఫోన్లలో ఎవరు వాడకండి స్వామి, దయచేసి మీరు సెల్ ఫోన్ చూసుకుంటే కూర్చుంటే కథాపేస్తారు. డిస్టర్బెన్స్ చేయకూడదండి. ఎవరు మరొకలో వాళ్ళు ఉన్నారు, కథ చెప్తుంటే శ్రద్ధగా చెప్తే మీరు వింటలేదు. అందరూ నా వ్యక్తి కూర్చొని మొత్తం భక్తులు ఈ గురించి నేను చెప్తున్నాం. సెల్ ఫోన్ ఆఫ్ చేయడం ఒక 10 నిమిషాలు ఒప్పు పట్టుకుంటున్నారు. ఏ బాబు, సెల్ ఫోన్ ఆఫ్ చేయాలి.